నమస్తే, వెల్కమ్ టు ఐఎన్సీ న్యూస్. ఎటువంటి అనుమతులు లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రచార సామాగ్రిని తరలిస్తున్న వ్యాన్ ను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు. మంగళవారం సాధారణ ఎన్నికల తనిఖీల్లో భాగంగా కాకినాడ నుంచి తుని వెళ్తున్న వ్యాన్ లో అధిక బస్తాలుండటంతో అధికారులు ఆపి పిఠాపురం పట్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధికారులు ఆ బ్యాగులు తెరవగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన టోపీలు, జెండాలు, మాస్కులు, స్టిక్కర్లు, డమ్మీ ఈవీఎంలు అధిక మొత్తంలో పట్టుబడ్డాయి. వీటిని తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పట్న పోలీస్ స్టేషన్ కు చేరుకుని వ్యాన్ పట్టుబడి 4 గంటలకు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయలేదని అధికారులను నిలదీశారు. ఆ బ్యాగులు మొత్తం ఓపెన్ చేసి తనిఖీ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చి జాతీయ రహదారిపై డబ్బు కూడా తరలించే అవకాశం ఉందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ బాక్సులా బ్యానర్స్ వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు ఇది ఎక్కడికి ఆ డ్రైవర్ని అడగండి, ఎక్కడ ఉన్నాడు అడగండి. డ్రైవర్ ఎక్కడికోసారికి ఇవ్వాలి కదా. దాడిచెట్టు రాజాకి ఇస్తున్నాడా, చంద్రజయ రెడ్డికి ఇస్తున్నాడా, గీతకి ఇస్తున్నాడా, ఎవడో ఒకరికి వెళ్తుంది కదా. ఇది ఇంకా వైసీపీ అంటే అడగడం మీరేంటి? రేంజ్ స్క్వాడ్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్లో ఉన్నప్పుడు మీరు చేయకపోతే తీయండి, ఓపెన్ చేయండి అన్నీ. ఇప్పండి గొడ్లిప్పితే అర్థమవుతుంది కదా లోపలే ఉందా. ఏమో దాంట్లో ఇది ఉండొచ్చు, దాంట్లో క్యాష్ ఉండొచ్చు. తీయండి, కార్టూన్లు అన్నీ ఓపెన్ చేయండి, అన్నీ తీయండి. ఆ కార్టూన్ కూడా ఓపెన్ చేయండి. కోటికి లక్షిస్తా అంటున్నారు, మరి ఏమో చూడండి. వైఎస్ఆర్సీపీ యొక్క వ్యాన్ పట్టుకున్నారు. అందులో ఏముందో అందులో తీసి పోలీసులు దాచారో ఎవరికి తెలీదు. అక్కడ మెటీరియల్ ఉందని చెప్తున్నారు, మెటీరియల్ ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని బ్యాగులు ఓపెన్ చేశారు. దీని మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు తుని వెళ్ళిపోయినాయని చెప్పి నేను అనుకుంటున్నా. డ్రైవర్ని అడిగితే ముందు మంత్రి గారి పేరు చెప్పాడు, తర్వాత రాజా గారు తునిలో వాళ్ళకి ఇమ్మన్నారు. మరి తుని రాజా ఎవరో పోలీసులు చెప్పాలి. మరి ఆయన బయలుదేరిన ఇల్లు నెంబర్ కాడి నుంచి చెప్పాడు. అక్కడ లోడ్ ఎవరు చేశారో వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కాకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ అండర్కి ఇంకా పిఠాపురం పోలీస్ స్టేషన్ రాలేదు. పిఠాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైఎస్ఆర్సీపీ అండర్లోనే ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. పట్టుకున్న ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ ఆల్రెడీ లెటర్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు లెటర్ ఇచ్చి అప్పుడే 4 గంటలు అవుతుంది, 3:30 గంటలు. ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలేదు. దీనంటే చీకటి పడిపోయి రాత్రి 12 అయిపోయాక దీని సంగతి చూస్తారు. అది సంగతి. అంటే ఇక్కడ ఒక ఎలక్షను మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షను మరి అన్ని రకాలుగా నిన్నైతే బ్లేడ్లు ఇచ్చి కోసారు హోటల్ దగ్గర. అసలు ఏమవుతుందో ఇక్కడ పోలీస్కి తెలియదు, ఎవరికి తెలియదు. నేను సూటిగా అడుగుతున్నాను, ఇక్కడ ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేస్తుంటే ఇక్కడ ఏ విధమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు? ఒకే బ్లేడ్లతో గీసేస్తున్నారు ఎక్కడికక్కడ. రెండో పొమ్మో ఇవన్నీ చూస్తుంటే మీ దృష్టి మళ్లించి డబ్బులు వ్యాన్లు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ కూడా మరి నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు ఇందులో ఈ సెల్లో ఎవరైతే రాజా ఉన్నారో రాజా గారి నెంబర్ ఉంది, ఆ సెల్లో ఓపెన్ అవ్వట్లేదు. ఇది విచిత్రంగా ఉంది. ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు. అని చేత తక్షణం దీని మీద ఎస్పీ గారు స్పందించి చట్టబద్ధంగా కేసు నమోదు చేసి ఎవరికైతే వెళ్తుందో అభ్యర్థి మీద కేసు నమోదు చేయాలి. ఇక్కడ దృష్టి మళ్లించి డబ్బులు వ్యాన్లు వెళ్తున్నాయేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, పిఠాపురం పోలీసులు అందరూ ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాం, ఎలక్షన్ స్క్వాడ్ ఎక్కడ ఉంది, మిగిలిన స్క్వాడ్లు ఎక్కడ ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి ఇంచుమించు కత్తిపూడి వరకు లైన్ క్లియర్. కత్తిపూడి వెళ్ళిపోతుంది వ్యాన్, కత్తిపూడి వరకు లైన్ క్లియర్. అందువల్ల